ఎంకమ్ ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఈ కామర్స్ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్లో 2018 నుంచి 2025 వరకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే టాపిక్ గురించి వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఎంకమ్ ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంట్రన్స్ టెస్ట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడం అయితే ఇంపార్టెంట్. కాబట్టి ఈ టాపిక్లో వచ్చేసి మనం 2018 నుంచి 2018, 19, 2020, 2021, 2022, 2023, 2024, 2025లో ఈ యొక్క బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించి అండ్ ఈ కామర్స్ సబ్జెక్ట్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారు, వాటి కాన్సెప్ట్స్ ఏ విధంగా చేయాలనేది కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. సో మనకు ప్రస్తుతం వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకు సిలబస్లో కొంత చేంజెస్ కూడా చేయడం జరిగింది. సిలబస్లో చేంజెస్ చేసిన థింగ్ ఏంటంటే మనకి ఈ కామర్స్ అనే టాపిక్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ కామర్స్ టాపిక్ నుంచి కూడా ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ ఎవరైతే ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మనకు సో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ నుంచి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్కి సంబంధించి, ఎంఎస్ వర్డ్కి సంబంధించి, ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి, ఎంఎస్ పవర్ పాయింట్కి సంబంధించి, ఇంట్రడక్షన్ టు ఇంటర్నెట్కి సంబంధించి, వరల్డ్ వైడ్ వెబ్కి సంబంధించి, వెబ్ బ్రౌజర్కి సంబంధించి టాపిక్స్ అనేది బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ నుంచి అయితే అడగడం జరుగుతుంది. అవి ఆల్రెడీ మనకు 2018 నుంచి 2025 సెషన్స్లో డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాంట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఇయర్ నుంచి మనకు ఈ కామర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది ఎంకమ్ సిలబస్లో అయితే. సో ఈ కామర్స్ సంబంధించిన మోడల్స్ కావచ్చు, డిజిటల్ పేమెంట్స్ సంబంధించి కావచ్చు, అండ్ అదే బేసిక్ ఫిన్టెక్ కాన్సెప్ట్ సంబంధించిన టాపిక్ నుంచి కూడా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఈ కామర్స్ సంబంధించి ఎంకమ్ ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన టాపిక్ గురించి అయితే మాట్లాడుతున్నాము. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్రీవియస్లో ఆల్రెడీ ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ పైన డీటెయిల్ వీడియో చేయడం జరిగింది అండ్ రివైజ్డ్ వీడియో కూడా చేయడం జరిగింది. సిలబస్లో ఏ చేంజెస్ చేశారు అనే టాపిక్ పైన కూడా వీడియో చేయడం జరిగింది. ఆ 2 వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ సేమ్ టైం మనకు 2025 సంబంధించిన కంప్లీట్ పేపర్ అనాలిసిస్ చేస్తూ వీడియో చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి, బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించి, బిజినెస్ లాకి సంబంధించి, బిజినెస్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ సంబంధించి 60 క్వశ్చన్స్ తోటి 2018 నుంచి 2025 వరకు ప్రతి సెషన్లో అడిగిన క్వశ్చన్స్ని కంప్లీట్గా ఒకే వీడియోలో మేము ఎలాబరేట్ చేస్తూ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ మనకు సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ద్వారా కూడా మీరు మన అప్డేట్స్ని అయితే ఫాలో అవ్వచ్చు. సో ప్రజెంట్ మనకు సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. టాపిక్ వచ్చేసి ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఈ కామర్స్ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్ అయితే ఇది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఇది మనకు 2018 నుంచి వచ్చిన క్వశ్చన్స్. 2018, 2019, 2020 అనేది ఆర్డర్ ప్రకారం లాస్ట్ క్వశ్చన్స్ మీకు 2025 క్వశ్చన్స్ సంబంధించినవి అయితే ఉంటాయి. ఫస్ట్ మనకు 2018లో అడిగిన క్వశ్చన్స్ అయితే సీరియల్ నెంబర్ 1 నుంచి సో సీరియల్ నెంబర్ 6 or 7 వరకు అయితే ఉంటాయి. అలా కంటిన్యూస్గా 2025 వరకు ఉన్న క్వశ్చన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ వెరిఫై చేసుకున్నా కూడా ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి ఏంటంటే ఇన్ కంప్యూటర్ ఏఎల్యూ ఈజ్ అంటున్నారు. సో ఏఎల్యూకి ఫుల్ ఫామ్ ఏంటి అనేది అడుగుతున్నారు. కంప్యూటర్ లాంగ్వేజెస్లో వచ్చేసి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ నుంచి అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆప్షన్ ఏ వచ్చేసి ఆర్థమెటిక్ లాజికల్ యూనిట్ అని ఇవ్వడం జరిగింది, ఎరే లాజిక్ యూనిట్ ఇవ్వడం జరిగింది, అప్లికేషన్ లాజిక్ యూనిట్ ఇవ్వడం జరిగింది, ఆల్గరిథం లాజికల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. సో మనకు వచ్చేసి ఆర్థమెటిక్ లాజికల్ యూనిట్ అని అయితే చెప్పొచ్చు. ఇది కంప్యూటర్కి మెమోరీ లాంటిది. సో మనకు కంప్యూటర్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ వాటెవర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కంప్లీట్గా ఏఎల్యూ అయితే చూసుకోవడం జరుగుతుంది. మీకు బ్లాక్ డయాగ్రామ్ కంప్యూటర్ తెలుసుంటే ఇన్పుట్, అవుట్పుట్ అండ్ ఏఎల్యూ అనేది ఉంటుంది. సో ఇది మనకు సంబంధించి మెమరీ అండ్ సో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఇన్బిల్డ్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత మనకు ఎంఐసిఆర్ ట్రాన్స్ఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంఐసిఆర్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి కంప్యూటర్ లాంగ్వేజ్లో అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. మనకు టోటల్గా 4 ఆప్షన్స్ ఇచ్చారు. మ్యాజికల్ ఇంక్ కోడ్ రికార్డర్ అని ఇవ్వడం జరిగింది, మ్యాగ్నెటిక్ ఇంక్ కోడ్ రికార్డర్ అని ఇవ్వడం జరిగింది, సో రీడర్ ఇవ్వడం జరిగింది, అండ్ మ్యాగ్నెటిక్ ఇంక్ కేసెస్ రీడర్ అని ఇవ్వడం జరిగింది. 4th వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఫస్ట్ 3 ఆప్షన్స్ అనేది ఇర్రెలవెంట్ ఆప్షన్స్, దానికి సంబంధించిన ఫుల్ ఫామ్ అయితే కాదు. 4th వన్ వచ్చేసి డి ఆప్షన్ ఏదైతే ఉందో సో డి ఆప్షన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ అని అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ పీడిఎఫ్ అనేది మనకు సో 16 క్వశ్చన్స్ తోటి ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ 2026 అనేది ఉంటుంది. అండ్ ఈ కామర్స్ కొత్తగా యాడ్ చేశారు కాబట్టి ఈ కామర్స్లో నుంచి కూడా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాయి అనేది కూడా కంప్లీట్లో ఈ పీడిఎఫ్లో అయితే ఉంటాయి. సో మీకు పీడిఎఫ్ విత్ ఆన్సర్ తోటి నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, వితౌట్ ఆన్సర్స్తో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అయిన తర్వాత వితౌట్ ఆన్సర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్స్ కోసం విత్ ఆన్సర్స్ ఉన్న పీడిఎఫ్ ఓపెన్ చేసి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సో సిడి రోమ్స్ ట్రాన్స్ఫర్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఏ వచ్చేసి కాంపాక్టబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, కాంపాక్ట్ డేటా రీడ్ ఓన్లీ మెమరీ, కాంపాక్టబుల్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ, సో కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రోమ్కి అయితే మీనింగ్ ఏంటంటే రీడ్ ఓన్లీ మెమరీ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. సో దీంట్లో మనకు 3 రీడ్ ఓన్లీ మెమరీ అయితే ఇవ్వడం జరిగింది. మరి సిడి అంటే ఏంటంటే కాంపాక్ట్ డిస్క్ అనేది అంటాము. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ D1 థర్డ్ వన్ ఏదైతే ఉందో D1 అయితే మనకు కరెక్ట్ ఆన్సర్. అండ్ అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వ్యాన్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అయితే ఉంటాయి. నెట్వర్క్స్లో వచ్చేసి
ల్యాన్ అనేది ఉంటుంది, సో వ్యాన్ అనేది ఉంటుంది, సో మ్యాన్ అనేది ఉంటుంది, అండ్ క్యాన్ కూడా ఉంటుంది. క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ ఉంటుంది. ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ వచ్చేసి సో వైడ్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ వచ్చేసి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, క్యాన్ అనేది వచ్చేసి క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అనేది ఉంటుంది. మీరు ఆ నెట్వర్క్ సంబంధించిన స్ట్రక్చర్ గురించి నేర్చుకుంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. వ్యాప్ ఏరియా కాదు, వైడ్ ఏరియా నెట్వర్క్ కాదు, సో వైడ్ ఏరియా నెట్వర్క్ కరెక్ట్ ఆన్సర్ మనకు. వైడ్ అరే నెట్వర్క్ కాదు, తర్వాత వైర్లెస్ నెట్వర్క్ కాదు. సో ఇక్కడ వైడ్ ఏరియా నెట్వర్క్ ఏదైతే ఉందో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ మనకు. 4th వన్కి వచ్చేసి అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ది ఎబిలిటీ టు కంబైన్ నేమ్స్ అండ్ అడ్రస్ విత్ ది స్టాండర్డ్ డాక్యుమెంట్ ఈస్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎబిలిటీ టు కంబైన్ నేమ్స్ అండ్ అడ్రస్ విత్ ది స్టాండర్డ్ డాక్యుమెంట్ ఈస్ కాల్డ్ అని ఇచ్చారు. సో మీకు ఈ కాన్సెప్ట్ ఏమి ఇచ్చారంటే మనం వేటి ద్వారా కంబైన్ చేస్తాము, నేమ్స్ని అడ్రస్ని దేని ద్వారా కంబైన్ చేస్తామని అడగడం జరిగింది. సో మీకు ఇక్కడ మెయిల్ మర్జ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మనకు MS వర్డ్లో వచ్చేసి. మెయిల్ మర్జ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మెసేజ్ని మనం 100 మెంబర్స్ పంపించాలి, సేమ్ ఇన్విటేషన్ని 100 మెంబర్స్ పంపించాలంటే మెయిల్ మర్జ్ అనే కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తాం. క్రియేషన్ ఆఫ్ స్టూడెంట్ ఐడి కార్డ్స్ కావచ్చు, క్రియేషన్ ఆఫ్ స్టూడెంట్ డేటా కావచ్చు, క్రియేషన్ ఆఫ్ స్టూడెంట్ అడ్రస్ కావచ్చు. సో మన దగ్గర ఉన్న డేటాని 100 మెంబర్స్కి మెర్జ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానికోసం దీన్ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో మెయిల్ మర్జ్ అనేది వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మెయిల్ మర్జ్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వన్ ఆప్టికల్ డిస్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆప్టికల్ డిస్క్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి స్టోరేజ్ డివైస్ ఇవ్వడం జరిగింది, ఇన్స్ట్రక్షన్ డివైస్ ఇవ్వడం జరిగింది, ప్రోగ్రామ్ డివైస్ ఇవ్వడం జరిగింది, ప్రాసెసింగ్ డివైస్ అని ఇవ్వడం జరిగింది. ఆప్టికల్ డిస్క్ అనేది జస్ట్ లైక్ మెమరీ లాంటిది. సో కాబట్టి మనకు స్టోరేజ్ డివైస్ అనేది కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ థింగ్స్ అనేది నాట్ రిలేటెడ్ టు క్వశ్చన్. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ మేనేజ్ కంప్యూటర్ రిసోర్స్ ఈస్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ మేనేజ్ ది కంప్యూటర్ రిసోర్సెస్ ఈస్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో కంప్యూటర్ని మేనేజ్ చేయడానికి మనము సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. 2 టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి మనకు. సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అదేవిధంగా అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సిస్టమ్ని రన్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి విండో అనేది మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్, యూనిక్స్ కావచ్చు. సో ఏదైతే ఉంటుందో అది సిస్టమ్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది MS ఆఫీస్ కావచ్చు, అండ్ బ్రౌజర్స్ కావచ్చు, అదర్ థింగ్స్ కెమెరాకి సంబంధించిన ఆప్షన్స్ కావచ్చు ఏవైతే ఉంటాయో అవి మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్ కింద. టాలీ కూడా వన్ ఆఫ్ ది సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది చెప్తాము. సో యూజర్ ఫ్రెండ్లీ, యూజర్కి కన్వీనియంట్ వర్క్ ఇచ్చేదేమో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అవుతుంది, అప్లికేషన్స్ పర్పస్లో అయితే. అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది సిస్టమ్కి, హార్డ్వేర్కి, సాఫ్ట్వేర్కి మధ్యలో కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, సిస్టమ్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అనేది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అందర్ క్వశ్చన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ MS వర్డ్ ఫాంట్ ఆప్షన్ కెన్ బి ఫౌండ్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఫాంట్ ఆప్షన్ అనేది ఎక్కడ చూస్తారు అని అడుగుతున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫాంట్కి సంబంధించి ఫైల్లో ఉంటుందా, ఎడిట్లో ఉంటుందా, వ్యూలో ఉంటుందా, ఫార్మాట్లో ఉంటుందా అని అడిగితే ఫైల్ అనేది వచ్చేసి ఏంటంటే మనం సేవ్ చేయడానికి, సేవ్ యాజ్ చేయడానికి, ప్రింట్ తీయడానికి అండ్ అదర్ థింగ్ న్యూ ఫైల్ ఓపెన్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఎడిట్ అనేది ఏంటి అంటే ఒక ఫైల్ అనేది ఓపెన్ చేయగానే దాన్ని మనం టెక్స్ట్ అనేది రీపేస్ట్ చేయాలి, కరెక్షన్ చేసుకోవాలంటే ఎడిట్ అనేది యూజ్ అవుతుంది. వ్యూ అనేది జస్ట్ మనకు ప్రివ్యూ పర్పస్ యూజ్ అవుతుంది, దాన్ని ఎడిటబుల్ కాదు. ఫార్మాట్ అనేది ఏంటంటే చేంజెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మనకు సంబంధించిన ఫాంట్ స్టైల్ ఫార్మాట్స్ అనేది ఫార్మాట్లో అయితే ఉంటుంది. తర్వాత ఈచ్ పేజ్ ఇన్ MS Excel వర్క్ బుక్ ఈజ్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. MS Excelలో ఉన్న వర్క్ బుక్లో ఏమంటాము అంటున్నారు, వర్క్ షీట్స్ అయితే అంటాం దాంట్లో. సో వర్క్ షీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మొత్తం షీట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం MS Excelలో కాలమ్స్ అండ్ రోస్ కాంబినేషన్తో ఉంటుంది, దీన్ని వర్క్ షీట్ అంటాం, కంప్లీట్ వర్క్ షీట్ అనేది. సో వర్క్ షీట్ అనేది A1తో స్టార్ట్ అవుతుంది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి మనకు వర్క్ షీట్లో, A1, A2, A3 సంథింగ్ వాట్ ఎవర్ అనేది. సో ట్యాబ్ అనేది ఏంటంటే జస్ట్ మనకు నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి లేదా నెక్స్ట్ కాలమ్కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. యాక్టివ్ సెల్ అంటే మనం ఎక్కడైతే డేటా టైప్ చేస్తామో దాన్ని యాక్టివ్ సెల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A1 అంటే A1 రిప్రజెంట్ ఎలా చేస్తుందంటే, సో ఇది 1 కాలం అనుకోండి, ఇది Aకి సంబంధించింది అనుకోండి, ఇది A1 అవుతుంది. ఓపెన్లో ఎక్కడైతే మనం టెక్స్ట్ చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ యొక్క సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ అనుకుంటే, సో కాలం నెంబర్ 1లో అండ్ స్టూడెంట్ నేమ్ సంబంధించిన దాంట్లో మనం ఉన్నప్పుడు అది యాక్టివ్ సెల్ అయితే అవుతుంది. మీరు ఏదైతే ఓపెన్ చేస్తారో అది యాక్టివ్ కాలం అంటే కంప్లీట్ కాలం అనేది, కంప్లీట్ రో అనేది యాక్టివ్లో అయితే ఉంటుంది. సో మీరు అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అనదర్ క్వశ్చన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సో సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఈజ్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటారు అని అంటున్నారు ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి. సో కంప్యూటర్ లాంగ్వేజ్లో వచ్చేసి ఆల్గారిథమ్స్ అంటారు దాన్ని. ఆల్గారిథమ్ ప్రోగ్రామ్స్ సంబంధించి లాజిక్ కాదు, సీక్వెన్స్ కాదు, స్ట్రక్చర్ కాదు, ఆల్గారిథమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి సంబంధించి. అండ్ అదర్ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు కూడా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ది పివట్ టేబుల్ ఇన్ MS Excel అనేది చెప్పడం జరిగింది. సో ఈ పివట్ టేబుల్ ఏదైతే ఉందో దీనికి ప్రొనౌన్సియేషన్ సరిగా రావట్లేదు. సో టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్కి సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ అనేది ఏంటంటే ఇది, సో మనకు డేటా అనేది సో వన్ టేబుల్ నుంచి అనదర్ టేబుల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి, అడ్జస్ట్ చేయడానికి ఇది మనకు యూజ్ అవుతుంది. సబ్ టోటలింగ్ అనేది కాదు, సబ్ టోటల్ చేయడానికి కాదు, సమ్మరైజింగ్ చేయడానికి కాదు, క్రియేటింగ్ కస్టమర్స్ క్యాలిక్యులేషన్స్ ఫార్ములాస్ కాదు. 4th వన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. పివట్ టేబుల్ అనేది సో ఒక దాంట్లో ఉన్న డేటాను తీసుకొచ్చి ఇంకొక దాంట్లో మనం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్స్ అన్ని మనకు ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్, దట్ ఈస్ 2018 నుంచి 2025 వరకు అయితే క్వశ్చన్స్ అడగడం జరిగింది, వాటిలోకి వెళ్ళి తీయడం జరిగింది. టేకింగ్ స్ట్రక్చర్ డేటా అండ్ కంబైనింగ్
విత్ అనదర్ డాక్యుమెంట్ ఈజ్ నౌన్ యాజ్ అని అయితే అడగడం జరిగింది. సో మనకు ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈ టాపిక్. సో మన దగ్గర ఉన్న డేటాని అనదర్ డాక్యుమెంట్ తోటి మెర్జ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మెయిల్ మర్జ్ అంటాం మనము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టూడెంట్ డీటెయిల్స్ని విత్ వాళ్ళకి సంబంధించిన అడ్రస్ తోటి అనేది డీటెయిల్స్ చేయడము. ఫస్ట్ మనము స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనే టెక్స్ట్ అనేది టైప్ చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ దట్ స్టూడెంట్ డేటా అనేది ఉంటుంది. స్టూడెంట్ నేమ్కి నేమ్ మ్యాచ్ చేయడము, ఫాదర్ నేమ్కి ఫాదర్ నేమ్ మ్యాచ్ చేయడం, ఇలా కంప్లీట్ ప్రాసెస్ 2 ఫైల్స్ని మెర్జ్ చేసి ఒక పర్టికులర్ కొత్త డేటాను తయారు చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మెయిల్ మర్జ్ అనేది అనడం జరుగుతుంది. ఇక్కడ ఇమెయిల్ అనేది మనకు తెలిసిందే, మెయిల్ అనేది మనం సెండ్ చేస్తాము. డాక్యుమెంట్ మెర్జ్ అనేది కాదు, కస్టమైజ్డ్ డేటా అనేది కూడా కాదు ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అండ్ ఐపీ అడ్రస్ ఈజీ అని అయితే ఇవ్వడం జరిగింది. ఐపీ అడ్రస్ సంబంధించి సో ఇక్కడ అది ఎంత సైజ్ ఉంటుంది అని అయితే అడగడం జరిగింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసింది 32 బైట్స్ అయితే సెగ్మెంటేషన్ ఇంటూ 4 బైట్స్ అనేది చెప్పొచ్చు. సో ఇవైతే మనకు కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్, మీరు నోట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఐపీ అడ్రస్ సంబంధించిన క్వశ్చన్ అడిగారు అనుకోండి. సో ఐపీ అడ్రస్ వచ్చేసి 32 బైట్స్ అయితే ఉంటుంది. ఐపీ అడ్రస్ ఫుల్ ఫామ్ కూడా అడుగుతారు సమ్ టైమ్స్ మనకు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది చెప్పొచ్చు. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సంబంధించి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటూ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూరిటీ అనేది కూడా మనకు సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటూ కూడా డిఫరెంట్ ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ దట్. అండ్ అనదర్ వన్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి 14th ప్రాబ్లం. సో 14th సంబంధించిన క్వశ్చన్లో ఏమడిగారంటే ప్రోగ్రామ్స్ అలౌవింగ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఈస్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి కమ్యూనికేషన్ ఇచ్చేది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి కమ్యూనికేషన్ కింద అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ అది. సో సిస్టంలో జరిగే చిన్నపాటి చేంజెస్ కావచ్చు, యాక్షన్స్ కావచ్చు, సిస్టమ్ సాఫ్ట్వేర్ ద్వారా చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్ అనేది ఒకటి అనుకుంటే సెట్టింగ్స్ ద్వారా మనం ఏం చేయగలుగుతాం అంటే సిస్టంలో ఉన్న ఆల్ థింగ్స్ని మనం మేనేజ్ చేయగలుగుతాం. అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది యూజర్ ఫ్రెండ్లీ. దేనికోసం అంటే మనకు స్పెషల్ టాస్క్ కోసం మనము ఈ యొక్క అప్లికేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ స్టూడెంట్స్ అయినట్టు టాలీ అనేది ఉంటుంది. సో లేదా మనకు ఎక్సెల్ తీసుకున్నా, ఎంఎస్ ఆఫీస్ తీసుకున్నా కూడా ఇది ఎంఎస్ ఆఫీస్లో వర్డ్, ఎక్సెల్, పీపీటీ ఏవైతే ఉంటాయో మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ కింద వస్తాయి. యూటిలిటీ ప్రోగ్రామ్స్ అనేది సో యూటిలిటీ పర్పస్ అయితే ఉంటుంది. టైంకి సంబంధించి టైం అండ్ డేట్కి సంబంధించి అనుకోవచ్చు. ఎగ్జాంపుల్కి అయితే 14th వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, మనకు సి అయితే కరెక్ట్ ఆన్సర్, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 15th వన్ వచ్చేసి ట్రాన్సిస్టన్స్ ఆఫ్ స్టాటిస్టిక్ ఇమేజెస్ ఇన్ పవర్ పాయింట్ ఈస్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. పవర్ పాయింట్ సంబంధించి ఇచ్చారు కాబట్టి పవర్ పాయింట్ అనేది కూడా వన్ ఆఫ్ ది అప్లికేషన్ సాఫ్ట్వేర్. మనకు ఎంఎస్ ఆఫీస్లో పీపీటీ అయితే ఉంటుంది, ఎంఎస్ పవర్ పాయింట్ అనేది చెప్తాము. సో దీంట్లో మనకు ఇమేజెస్ అనేది డిస్ప్లే అవ్వడం కోసం ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేస్తాం, దాన్ని ట్రాన్సిస్టన్స్ అంటాము. అది వచ్చేసి ఏంటంటే యానిమేషన్స్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ పవర్ ప్లే అనేది ఏంటంటే జస్ట్ ప్లే క్లిక్ చేసినట్లయితే టోటల్ వీడియో రూపంలో ప్లే అవుతుంది. స్లైడ్ షో అనేది వన్ ఇమేజ్కి అనదర్ ఇమేజ్కి సో తీసుకునే టైం డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇమేజ్ మూమెంట్ అంటున్నాము. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యానిమేషన్ ఏదైతే ఉంటుందో ఇమేజ్ని డిఫరెంట్ షేడ్స్లో డిస్ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అండ్ అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 16th వన్ సర్క్యూట్ బోర్డ్ కంటైన్ విత్ అన్ కంప్యూటర్ ఈస్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేశారు. సర్క్యూట్ బోర్డ్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఇచ్చారు. సర్క్యూట్ బోర్డ్ని మనం ఏమంటామంటే మదర్ బోర్డ్ అని చెప్తాము. సో మదర్ బోర్డ్ని అదర్ థింగ్లో కూడా అడుగుతారు. ఇది కమ్యూనికేషన్ బిట్వీన్ ది సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్కి సంబంధించి కూడా మనకు మదర్ బోర్డ్ యూజ్ చేస్తారు. లైక్ ఇంతకుముందుకు మనము ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా అయితే చెప్పుకున్నామో ఆపరేటింగ్ సిస్టమ్ చేసే వర్క్స్ మదర్ బోర్డ్ అనేది కొన్నిసార్లు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో మనకు సర్క్యూట్ బోర్డ్ ఏదైతే ఉంటుందో మదర్ బోర్డ్ అనేది చెప్పడం జరుగుతుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనకు సో ఇక్కడ మనకు సెంట్రల్ ప్రాసెసింగ్ అనేది కంప్యూటర్కి మెమరీ లాంటిది. సో స్టార్టింగ్లో మనకు ఆల్గారిథం అనేది రావడం జరిగింది. సో మన కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ తీసుకున్నట్టయితే ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి. ఏఎల్యూ, సిపియూ అనేది ఉంటుంది. సో ఇది మనకు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనం చెప్పొచ్చు. మైక్రో ప్రాసెసర్ అనేది చిప్ బోర్డ్. మైక్రో ప్రాసెసర్ అనేది వర్క్ పర్పస్ ఉంటుంది. చిప్ బోర్డ్ అనేది మెమరీ కార్డ్ లాంటిది. సో మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 17th వన్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మోస్ట్ కామన్లీ ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనేది అడుగుతున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కమ్యూనికేషన్ సంబంధించిందా అంటున్నారు, అప్లికేషన్ సాఫ్ట్వేరా, సిస్టమ్ సాఫ్ట్వేరా, నెక్స్ట్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అని అంటున్నారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే సిస్టమ్ సాఫ్ట్వేర్. సో మనకి ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని కమ్యూనికేట్ చేసేది ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్. ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్ని ఇక్కడ ఏమంటున్నామంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాం. సో కమ్యూనికేషన్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనేది కొన్నిసార్లు మీకు క్వశ్చన్లో సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ అని ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బట్ రెండు ఇస్తే అన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ పర్పస్ యూజ్ చేసేది స్పెషల్ కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్. ఇట్ మే బి ఈమెయిల్ అనుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది మనకు టాలీ కావచ్చు, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ కావచ్చు, అలాంటిది. వాటర్ ప్రాసెసింగ్ కూడా వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్, దానికి ఎంఎస్ ఆఫీస్ సంబంధించి అయితే మనం చెప్తాము. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే ఆపరేటింగ్ సిస్టమ్కి సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్ ఆన్సర్. బ్యాచ్ ఫైల్స్ ఆటోమేటికలీ రన్ వెన్ ఎంఎస్ డాస్ బోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎంఎస్ డాస్ అనేది తీసుకున్నప్పుడు సో దాంట్లో ఆటోమేటిక్లీ రన్ అయ్యేది ఏదైతే ఉంటుందో బ్యాచ్ ఫైల్స్ అనేది దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇవన్నీ మనకు కమాండ్స్, ఎంఎస్ డాస్ సంబంధించిన కమాండ్స్. దాంట్లో వచ్చేసి ఆటో ఎగ్జిక్యూటెడ్స్ అనేది ఏదైతే ఉందో అది మనకు రావడం జరుగుతుంది. D1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అండ్ కంట్రోల్ డౌన్ యారో ఈజ్ యూజ్ టు అనేది ఇవ్వడం జరిగింది. కంట్రోల్ డౌన్ యారో ఏదైతే ఉందో దేని పర్పస్ యూజ్ చేస్తారు, ఇది షార్ట్
కట్ కీకి సంబంధించిన క్వశ్చన్. సో మనము ఏంటి అంటే కర్సర్ అనేది వన్ పారాగ్రాఫ్ నుంచి అనదర్ పారాగ్రాఫ్కి మూవ్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాము. అప్ అండ్ డౌన్ అనేది పేజ్ అప్ పేజ్ డౌన్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి, పేజ్ అప్ పేజ్ డౌన్ అనేవి. సో ఇది జస్ట్ ఏంటంటే వన్ లైన్ టు అనదర్ లైన్కి వెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది పేజ్ అప్ పేజ్ లైన్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్వశ్చన్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. 19th క్వశ్చన్ నుంచి 20 క్వశ్చన్స్కి వెళ్ళాలంటే పేజ్ అప్ పేజ్ డౌన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇమీడియట్లీ సో అక్కడ మనకి స్క్రీన్ పైన కనిపించేవి కాకుండా నెక్స్ట్కి సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పారాగ్రాఫ్ ఒకే పేజ్లో డిఫరెంట్ పారాగ్రాఫ్కి వెళ్ళాలి అంటే మనకి ఇక్కడ కంట్రోల్ ప్లస్ డౌన్ యారో మార్క్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మూవ్ కర్సర్ కాదు, ఇవేవి కావన్నమాట. జస్ట్ పారాగ్రాఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ 21 మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. షార్ట్ కట్ కీ ఫర్ ది హైడ్ ది ఎంటర్ రో ఇన్ ఎక్సెల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎక్సెల్లో ఉన్న టోటల్ రోని సో మీరు ఏదైతే సెలెక్టెడ్ రో ఉంటుందో దాన్ని హైడ్ చేయడం కోసం యూజ్ చేసేది ఏంటంటే Ctrl+9 అయితే యూజ్ చేస్తాము. Ctrl+9 ద్వారా మనకు సంబంధించిన పర్టికులర్ రో అయితే హైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డేటా అనేది ప్రిపేర్ చేస్తున్నాం, దాంట్లో అడ్రస్తో మనకు పని లేదు, రిమైనింగ్ థింగ్స్ కావాలి అంటే Ctrl+9 అనేది క్లిక్ చేసి ఆ డేటాని హైడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. షార్ట్ కట్ కీస్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుందని అయితే మనం చెప్పలేము, బట్ మాక్సిమం మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బోల్డ్, ఇటాలిక్ సంబంధించి అండ్ కాఫీ పేస్ట్కి సంబంధించి, రివర్స్కి సంబంధించి, టెక్స్ట్ డిలీట్కి సంబంధించిన షార్ట్ కట్ కీస్ అయితే మీరు నేర్చుకోవాలి. తర్వాత విచ్ ఈజ్ ఏ వర్డ్ ప్రాసెసింగ్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్ MS వర్డ్ ఏదైతే ఉందో వర్డ్ ప్రాసెసింగ్. సో దీని ద్వారా ఏంటంటే డాక్యుమెంట్స్ టైప్ చేస్తాం, లెటర్ టైపింగ్ అనేది చేసేది ఏదైతే ఉంటుందో అది మనకు MS వర్డ్ అవుతుంది. ఎక్సెల్ వచ్చేసి షీట్స్ ప్రిపేర్ చేస్తాము, స్టూడెంట్ డేటా షీట్స్ కావచ్చు, మార్కెట్ షీట్స్ కావచ్చు. అది MS పవర్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు క్లాసెస్ కోసం PPTs క్రియేట్ చేస్తారు. MS యాక్సెస్ అనేది డేటాబేస్ కోసం అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏంటి అని ఇచ్చారు. ఇక్కడ ఫోటోషాప్ ఇచ్చారు. ఫోటోషాప్ అనేది ఫోటో పర్పస్ యూజ్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఇస్ స్పెసిఫిక్ టాస్క్ కనుక ఏదైనా యూజ్ చేసినట్టు అది మనకు ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ కాదు. సో ఇది ఫోటోషాప్ అనేది ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఇది MS ఆఫీస్ కూడా మనము MS ఆఫీస్లో షీట్స్ ప్రిపేర్ చేయడం కానీ, లెటర్స్ ప్రిపేర్ చేయడం కానీ, PPTs ప్రిపేర్ చేయడం కానీ చేస్తాం కాబట్టి స్పెషల్ టాస్క్ కోసం అయితే ఉంటుంది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం కాబట్టి ఇది కూడా కాదు. సో ఇక్కడ విండోస్ ఏదైతే ఉందో విండోస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ మనకి. దెన్ అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. GUI అనేది ఇవ్వడం జరిగింది. GUIకి సంబంధించి సమ్టైమ్స్ మనకి ఫుల్ ఫామ్ కూడా అడుగుతారు. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు గ్రాఫికల్ సంబంధించిన టాపిక్స్ సంబంధించిన ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విండోస్ ఐకాన్ గ్రాఫిక్స్ అనేది ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. తర్వాత మెన్యూ ఐకాన్ పిక్చర్స్ కాదు. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో GUI అనేది దేనికోసం ఉంటుందంటే విండోస్ కోసం, ఐకాన్స్ కోసం, మెన్యూ బార్స్ కోసం అయితే ఇది యూజ్ చేయడం జరుగుతుంది. సో మనకి C వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఇది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. గ్రాఫ్స్ అనేది కాదు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ మనం చూడొచ్చు 24th అనేది విచ్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ ఫంక్షన్ ఆఫ్ ది వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అనేది ఇవ్వడం జరిగింది. వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్కి సంబంధించి సంబంధం లేనిది ఏది అంటున్నారు. సో వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్లో సేవింగ్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, ఫార్మాటింగ్ అనేది ఉంటుంది, ఇండెక్సింగ్ అనేది ఉండదు. ఇండెక్సింగ్ అనేది వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్లో అయితే ఉండదు. సో మనకు లాస్ట్ త్రీ వచ్చేసి రిలేటెడ్ ఫంక్షన్స్, అనదర్ వన్ వచ్చేసి కాదనమాట. ఏ వచ్చేసి రాంగ్ ఆన్సర్. దానికి సంబంధించి అడిగింది అనేది నాట్ అని అడిగారు కాబట్టి అది కానిది అనమాట. ఇన్ స్ప్రెడ్షీట్ లెటర్స్ రిప్రజెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో లెటర్స్ ABC అని అయితే ఉంటాయి మనకు. లెటర్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి అని అడుగుతున్నారు. సో మీరు స్ప్రెడ్షీట్ అనేది తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో 1 2 3 అనేది. సో ఇక్కడ మనకి ఇలా ఉంటాయి. ఇవి సీరియల్ నెంబర్ 1 2 3 ఏమో సో మనం దేనికి రిప్రజెంట్ చేస్తాయి అంటే రోని రిప్రజెంట్ చేస్తాయి. ABCలో వచ్చేసి ఏమో కాలమ్ని రిప్రజెంట్ చేస్తాయి. ఏ ఒక కాలమ్ని, B ఒక కాలమ్ని, C ఒక కాలమ్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే కాలమ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. 25th వచ్చేసి మనకు కాలమ్స్ని రిప్రజెంట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ సో రెడీమేడ్ స్టైల్స్ ఆఫ్ ఫైల్ ఫర్ ది ప్రజెంటేషన్ ఈజ్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో రెడీమేడ్ స్టైల్లో కనుక మీరు ఫైల్స్ అనేది ప్రిపేర్ చేసినట్టయితే, PPTs ప్రిపేర్ చేసినట్టయితే దాన్ని ఏమంటారు అనేది ప్రీ ఫార్మాటింగ్ అనేది కాదు, టెంప్లెట్ అని ఇవ్వడం జరిగింది, విజార్ట్ అని ఇవ్వడం జరిగింది, ఆటో స్టైల్ ఇవ్వడం జరిగింది. ఈ 3 అయితే కావు, క్రాస్ మార్క్ పెట్టినాయి. టెంప్లెట్స్ అయితే కరెక్ట్ ఆన్సర్. మీకు క్యాన్వా అనేది ఐడియా ఉండుంటే క్యాన్వాలో మనకి ఏం చేస్తామంటే PPTs ప్రిపేర్ చేసుకోవాలంటే ఆల్రెడీ దాంట్లో ఉంటాయి మనకు. దాంట్లో జస్ట్ మీరు టెక్స్ట్ అనేది రిప్లేస్ చేసి ఎడిట్ చేసుకోవడం జరుగుతుంది PPTs అనేది. లేదా మనకు గామా AI అనేది ఉంటుంది. గామా AI ద్వారా కూడా PPTs ప్రిపేర్ చేస్తాము. ప్రజెంట్ చాట్ GPT అండ్ జెమినీ AI ద్వారా కూడా PPTs అనేది ప్రిపేర్ చేస్తారు. బట్ ఎక్కువ మంది గామా AI ద్వారా PPTs ప్రిపేర్ చేస్తారు. సో ఆ టెంప్లెట్స్ ఉపయోగించుకుంటాం, టెంప్లెట్స్ అంటాం దాన్ని. ఆల్రెడీ యూజ్ చేసిన దాన్ని మన డీటెయిల్స్ అనేది సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈవెన్ అదర్ థింగ్స్ కూడా మనం సేమ్ ఎడిట్ చేస్తాం. టెంప్లెట్ అనేది ఎవరో చేసిన దాన్ని ఇప్పుడు సో ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో జస్ట్ లైక్ టెంప్లెట్ లాంటిది, ఆ ప్రాంప్ట్ యూజ్ చేస్తాం. అది మనకి ఇక్కడ టెంప్లెట్ కింద అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 27th సర్వర్స్ ప్రొవైడ్స్ రీసోర్స్ టు కంప్యూటర్స్ టు కనెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సర్వర్స్ అనేది దేనికి కనెక్ట్ అవుతాయి అనేది క్లియర్గా క్వశ్చన్ అవుతున్నారు. సో క్లయింట్ కాదు, మెయిన్ ఫ్రేమ్ కాదు, సూపర్ ఫ్రేమ్ కాదు. మెయిన్ ఫ్రేమ్, సూపర్ ఫ్రేమ్ అనేది కంప్యూటర్స్ యాక్చువల్లీ. సో క్లయింట్ అనేది ఏంటంటే సో దానికి సంబంధించిన అదర్ ఆప్షన్. ఇది నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కంప్యూటర్ రీసోర్స్ అనేది కనెక్టెడ్ ఈచ్ అదర్స్ ఏవైతే ఉంటాయో సర్వర్స్ అనేది నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో 28th మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సో బార్డ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. బార్డ్ బ్యాండ్ కనెక్షన్ ఇంటర్నెట్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో బార్డ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కాదు ఏంటంటే శాటిలైట్ అనేది దానికి కనెక్షన్, DSL కనెక్ట్, కేబుల్ కూడా కనెక్షనే. డైలప్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది కాదు. సో బ్రాడ్బ్యాండ్కి సంబంధించిన ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో శాటిలైట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, DSL కరెక్ట్ అవుతుంది, కేబుల్ కరెక్ట్ అవుతుంది. నాట్ అని అడిగాడు కాబట్టి డైల్ B1 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. అండ్ అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ ఇన్వైటెడ్ బై అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని టీమ్ బెర్నర్స్-లీ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టీమ్ బెర్నర్స్-లీ అనేవారు దీన్ని www.com ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది
నాట్ ఏ వెబ్ బ్రౌజర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో వెబ్ బ్రౌజర్ కానిది ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు క్రోమ్ అని ఇచ్చారు, ఒపేరా అని ఇచ్చారు, తర్వాత నెట్ సర్ఫ్ అని ఇవ్వడం జరిగింది. ఇవి 3 వచ్చేసి వెబ్ బ్రౌజర్స్. ఈవెన్ మనం యూజ్ చేసే బ్రౌజర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చేసి ఏంటంటే వెబ్ బ్రౌజర్స్ దేనికోసం యూజ్ చేస్తామంటే పర్టికులర్ దాన్ని సెట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ www ఏదైతే ఇచ్చారో అది మనకు వెబ్ బ్రౌజర్ కాదు. సో ఇది మనకు వరల్డ్ వైడ్ వెబ్కు సంబంధించి. సో ఇది వెబ్ బ్రౌజర్ అనుకొని మిస్టేక్ చేసే ఆన్సర్ అది పెట్టారు అందరూ. బట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏ వచ్చేసి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 30 క్వశ్చన్స్కి ఏ అనమాట. మిగతా ఏమో వెబ్ బ్రౌజర్స్ అవి. సో తర్వాత ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మేనేజింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్ ఆన్సర్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పటికి థర్డ్ టైం రావడం జరిగింది. సో కమ్యూనికేషన్ బిట్వీన్ ది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అని కూడా చెప్పొచ్చు. దీన్నే మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ కూడా అంటాము. సో క్రియేటింగ్ డాక్యుమెంట్స్ అండ్ ఫైల్స్ అనేది కాదు, అది ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి క్రియేటింగ్ డాక్యుమెంట్స్ అనేది స్పెసిఫిక్ ఫంక్షన్స్, అది సిస్టమ్ సాఫ్ట్వేర్ కాదు, అప్లికేషన్ సాఫ్ట్వేర్. బ్రౌజింగ్ ఇంటర్నెట్ కూడా అది అప్లికేషన్ సాఫ్ట్వేరే. ప్లేయింగ్ గేమ్స్ పర్పస్, స్పెషల్ పర్పస్ ఉన్నది ఏదైతే ఉంటుందో అది మనకి ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ కింద రావడం జరుగుతుంది. ఇది మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఇండివిజువల్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. 32 మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఈజ్ రిటర్న్ ఓన్లీ బైనరీ కోడ్స్లో ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ రాయడం జరుగుతుందంటే మిషనరీ లాంగ్వేజ్ మాత్రమే బైనరీ కోడ్లో రాయడం జరుగుతుంది. హై లెవెల్ లాంగ్వేజ్లో మనకు వచ్చేసి ఏంటంటే 2 టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో మీకు బేసిక్ కాన్సెప్ట్ సంబంధించి అసెంబ్లర్ కావచ్చు అండ్ ఇంటర్ప్రిటర్ కావచ్చు, వాటిని యూజ్ చేస్తాం. అండ్ డిఫరెంట్ కొత్త లాంగ్వేజెస్ ఏవైనా ఉన్నాయో కొత్త లాంగ్వేజెస్ కూడా రావడం జరుగుతుంది హై లెవెల్ లాంగ్వేజ్లో అయితే. సో మనకు కంప్యూటర్ సంబంధించి మిషన్ లాంగ్వేజ్లో 0 and 1 అనేది యూజ్ చేసి ఈ బైనరీ కోడ్స్ ఉపయోగించి మిషన్ లాంగ్వేజ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. మిషన్ లాంగ్వేజ్ అనేది సిస్టమ్ టు సిస్టమ్ సపరేట్గా అయితే ఉంటుంది. ఒక సిస్టమ్ లాంగ్వేజ్ మరొక సిస్టమ్కి అయితే అర్థం అవ్వదు. హై లెవెల్ లాంగ్వేజ్కి రాయడం కోసం మనం ఇంగ్లీష్ అనేది కూడా యూజ్ చేస్తాం. ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న లాంగ్వేజెస్ అనేది యూజ్ చేస్తారు. బట్ రిమైనింగ్ వాటికి అయితే యూజ్ చేయరు. సి లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్, హై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చెప్పొచ్చు. తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్మాలెస్ట్ యూనిట్ డేటా ఇన్ కంప్యూటర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి కంప్యూటర్కి సంబంధించిన డేటాస్ కనుక తీసుకున్నట్టయితే దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి మనకు బైట్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే సో బిట్ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ బైట్ అయితే ఉంటుంది, బైట్స్. నెక్స్ట్ వచ్చేసి కేబీ అనేది ఉంటుంది, తర్వాత ఎంబీ అనేది ఉంటుంది, తర్వాత జీబీ అనేది ఉంటుంది, తర్వాత టీబీ అనేది ఉంటుంది. సో ఇలా మనకు బైట్ అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు బైట్ కరెక్ట్ ఆన్సర్. బైట్కి సంబంధించిన తర్వాత కేబీ వచ్చేసి 1024 బైట్స్ అవుతాయి, ఎంబీ వచ్చేసి 1024 కేబీస్ అవుతాయి, జీబీ వచ్చేసి 1024 ఎంబీస్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇలా ప్రాసెస్ అయితే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బిట్ ఏదైతే ఉందో బిట్ అనేది కరెక్ట్ ఆన్సర్, సారీ బైట్ కాదు. అండ్ తర్వాత పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ఫోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫోల్డర్స్ క్రియేట్ చేయడం పర్పస్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. టు ఆర్గనైజ్ ది ఫైల్స్ అయితే. సో మనకు సంబంధించిన మొబైల్ యూజ్ చేస్తాం. మొబైల్లో డిఫరెంట్ ఫోల్డర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఎంకామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్ని మీరు ఒక దగ్గర సేవ్ చేసుకుంటారు. దాన్ని మనం ఫోల్డర్స్ అంటాం. దేనికోసం అంటే మన ఫైల్స్ ఈజీగా యాక్సెస్ చేసుకోవడం కోసం అయితే ఉంటుంది. ఫైల్స్ డిలీట్ చేయడానికి కానీ, కంప్రెస్ చేయడానికి కానీ, ఎన్క్రిప్ట్ చేయడానికి అయితే కాదు. మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటంటే సో ఆర్గనైజ్ చేయడానికి. తర్వాత హార్డ్వేర్ కాంపోనెంట్ దట్ స్టోర్ డేటా ఈవెన్ ది కంప్యూటర్ ఈస్ టర్న్ ఆఫ్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కంప్యూటర్ అనేది టర్న్ ఆఫ్లో ఉన్నా కూడా, సో కంప్యూటర్ ఆఫ్లో ఉన్నా కూడా మన డేటా అనేది సేవ్ అవుతుంది. సో నార్మల్గా మెమరీ టైప్ మనం తీసుకున్నట్టయితే ర్యామ్ అండ్ రోమ్ అయితే ఉంటుంది. సో ర్యామ్ వచ్చేసి ఏంటంటే డేటా అనేది ఆటోమేటిక్గా అరేజ్ అవుతుంది. సో రోమ్ వచ్చేసి డేటా అనేది అరేజ్ అవ్వదు, రీడ్ ఓన్లీ మెమరీ కాబట్టి. సో దాంట్లో బై డిఫాల్ట్గా అయితే సేవ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ర్యామ్ అనేది ఇవ్వడం జరిగింది అరేజ్ సంబంధించి. సో ఇది కాదు. తర్వాత సిపియూ అనేది ఇవ్వడం జరిగింది, కాదు. ఫ్లాష్ డ్రైవ్ అయితే కాదు. సో హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో జస్ట్ లైక్ సీడీ అనుకోండి, సీడీ మెమరీ కార్డ్, దాంట్లో మనం డేటా అనేది పెట్టుకొని ఉంటాం. అది అలాగే సేవ్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి సో డేటా అనేది పవర్ ఆఫ్ అయినా ఆన్ అయిన తర్వాత అరేజ్ అవ్వదు, అది లాగా ఉంటుంది. సో డేటా అరేజ్ అవ్వడం అనేది జస్ట్ లైక్ హిస్టరీ అండ్ కుకీస్ లాంటిది. కుకీస్ కానీ హిస్టరీస్ కానీ వన్స్ మనం ట్యాబ్ క్లోజ్ చేసినట్లయితే డేటా అనేది క్లియర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఆటోమేటిక్గా అందులోనే సేవ్ అయ్యేది ఏదైతే ఉంటుందో హార్డ్ డిస్క్ అయితే కరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి రైట్ క్లిక్ ఆన్ మౌస్ జనరలీ. సో మనకు మౌస్లో ఉండే రైట్ క్లిక్ ద్వారా ఎటువంటి ఆపరేషన్స్ జరుగుతాయి అంటున్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసి ఓపెన్ ఏ కంటెంట్ మెన్యూ, క్లోజ్ కరెంట్ విండో అండ్ కాపీస్ ది సెలెక్టెడ్ టెక్స్ట్, స్క్రోల్ డౌన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు స్క్రోల్ డౌన్ చేయడానికి అయితే మనము ఆ రైట్ క్లిక్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేయం, కాపీస్ చేయడానికి యూజ్ చేయం, క్లోజ్ చేయడానికి యూజ్ చేయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పర్టికులర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేయడం కోసం రైట్ క్లిక్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకు ఆప్షన్స్ వస్తాయి అండ్ మళ్ళీ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. పర్టికులర్ది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. షార్ట్ కట్ కీ ఫర్ పేస్ట్ స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. షార్ట్ కట్ కీస్లో మనకి వెరీ ఇంపార్టెంట్ కీస్ ఏంటంటే కంట్రోల్ సి అనేది ఏంటి అంటే ఏదైనా డేటాని కాపీ చేయడానికి కంట్రోల్ సి అనేది ఉంటుంది. కంట్రోల్ వి వచ్చేసి ఏదైనా డేటాని పేస్ట్ చేయడం కోసం ఉంటుంది. కంట్రోల్ ఎక్స్ అనేది ఏదైనా డేటాని మొత్తానికి కట్ చేయడానికి, ఆ ప్లేస్లో ఉండకుండా మనం కట్ చేయడానికి యూజ్ అవుతుంది. కట్కి కాఫీకి డిఫరెన్స్ తెలవాలి. కాఫీ అంటేనేమో అది ఆల్రెడీ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ నేను సత్య అనేది టైప్ చేశాను, సత్య అలాగే ఉంటుంది కాఫీ చేస్తే. అండ్ కాఫీ చేసిన టెక్స్ట్ ఏదైతే ఉందో సత్య అని వేరే దగ్గర పేస్ట్ చేయొచ్చు. 2 టైప్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ కంట్రోల్ ఎక్స్ అంటే ఏమవుతుందంటే నేను కంట్రోల్ ఎక్స్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఆ సత్య అనేది ఆ టేబుల్లో ఉండదు, వేరే టేబుల్కి మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తానికి కట్ అవుతుంది అనమాట. కంట్రోల్ జెడ్ అనేది కట్ చేసిన దాన్ని రివర్స్ తీసుకురావడానికి యూజ్ అయితే అవుతుంది. సో ఏదైనా డేటాను అనుకోకుండా మనం డిలీట్ చేసాము, బ్యాక్ స్పేస్ ఇచ్చామంటే దాన్ని రివర్స్ చేయడానికి యూజ్ అవుతుంది. సో కంట్రోల్ వై వచ్చేసేమో ఆ డేటాని పర్టికులర్గా డిలీట్ చేయడానికి, బ్యాక్ ఎండ్ తీసుకురావడానికి అయితే యూజ్ అవుతుంది. సో కొన్ని బేసిక్ షార్ట్ కట్ థింగ్స్ మీరు తెలుసుకోవాలి. కంట్రోల్ పీ వచ్చేసి ప్రింట్కి అయితే ఉంటుంది, కంట్రోల్ బీ వచ్చేసి బోల్డ్కి ఉంటుంది, కంట్రోల్ ఐ వచ్చేసి ఇటాలిక్ అయితే ఉంటుంది, కంట్రోల్ యూ వచ్చేసి అండర్లైన్కి అయితే ఉంటుంది.
అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో 38th క్వశ్చన్ ఇది, హౌ టు అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామ్ మీన్స్ మీ దాంట్లో ఉన్న ఏదైనా ఒక అప్లికేషన్, అది సిస్టమ్ సాఫ్ట్వేర్ కావచ్చు, అప్లికేషన్ సాఫ్ట్వేర్ కావచ్చు, అనదర్ థింగ్ కావచ్చు, దాన్ని ఎలా అన్ఇన్స్టాల్ చేస్తారు అంటే షార్ట్కట్ డిలీట్ చేయడం, షార్ట్కట్ ఐకాన్ ద్వారా డిలీట్ చేయడం చేస్తారా, ఎంటీ రీసైక్లింగ్ చేస్తారా, రీస్టార్ట్ చేస్తారా అనేది డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సిస్టంలో మనం ఎటువంటి చేంజెస్ చేయాలన్నా సెట్టింగ్స్ కానీ కంట్రోల్ ప్యానల్ కానీ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన దాంట్లో విషయంలో అయితే లైక్ మన మొబైల్లో ఎటువంటి అప్లికేషన్ ఏం చేంజ్ చేయాలనుకున్నా ఐకాన్ అనేది నొక్కి పట్టేస్తే మనకు అన్ఇన్స్టాల్ ఆప్షన్ రావడం జరుగుతుంది. బట్ సిస్టంలో అలా కాదు, కంట్రోల్ ప్యానల్కి వెళ్ళేసి పర్టికులర్ దాన్ని సెలెక్ట్ చేసి అన్ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 39 క్వశ్చన్, వాట్ షుడ్ యూ అవాయిడ్ షేరింగ్ ఆన్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో మీకు సంబంధించి దేన్ని షేర్ చేయడం ఆపేయాలి అని అడుగుతున్నారు క్వశ్చన్స్. పర్సనల్ ఫోటోలు షేర్ చేయకూడదు, లైక్ మనం ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్ కానీ వాట్ ఎవర్ యూజ్ చేస్తున్నప్పుడు మన ఫోటోస్ అనేది దాంట్లో పెట్టకూడదు అంటున్నారు. సో అది కరెక్ట్ కాదు. అండ్ తర్వాత పాస్వర్డ్స్ అనేది ఓటీపీస్ కానీ పాస్వర్డ్స్ కానీ ఏటీఎం కార్డ్ పిన్ నెంబర్స్ కానీ ఎవరికి షేర్ చేయకూడదు ఆన్లైన్లో, ఇది కరెక్ట్ ఆన్సర్. సోషల్ సెక్యూరిటీ నెంబర్ అయితే షేర్ చేయొద్దంటున్నారు, షేర్ చేయొచ్చు. ఫేవరెట్ కలర్స్ కూడా షేర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఏసీడీ అయితే షేర్ చేయొచ్చు. ఇక్కడ అవాయిడ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే పాస్వర్డ్స్ అనేది షేర్ చేసుకోవడం అయితే తప్పనమాట. తర్వాత సో ఫస్ట్ వెబ్ బ్రౌజర్ ఇన్వైటెడ్ ఇన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వెబ్ బ్రౌజర్ అనేది మనకు 1990లో అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1990. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మదర్ బోర్డుకి సంబంధించి ఆల్రెడీ మనకు టాపిక్ రావడం జరిగింది. సో అది మనకు ఏంటంటే చిప్ బోర్డుకి సంబంధించి సర్క్యులర్ బోర్డుకి సంబంధించిన టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే జస్ట్ లైక్ హౌస్ ఆఫ్ ది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సంబంధించి అయితే మనం చెప్పొచ్చు. టు ది హౌస్ కనెక్టెడ్ విత్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది. ప్రొవైడ్ ది పెరిఫెరల్స్ కాదు, ప్రొవైడ్ ది పవర్ కాదు, ప్రొవైడ్ ది కూల్ సిస్టమ్స్ కాదు. జస్ట్ మదర్ బోర్డుకి సంబంధించిన మెయిన్ ఫంక్షన్ ఏంటంటే కనెక్ట్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనమాట. 42 వచ్చేసి ప్రైమరీ యూనిట్ ఫర్ ది కంప్యూటర్ ప్రాసెసింగ్ స్పీడ్ అనేది ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ప్రాసెసింగ్ సంబంధించి హర్జెట్ అయితే రావడం జరుగుతుంది. రిమైనింగ్ థింగ్స్ అయితే కంప్యూటర్ స్పీడ్కి సంబంధించింది కాదు. అండ్ ఫైల్ ఫార్మాట్ యూజ్డ్ ఫర్ ది వర్డ్ ప్రాసెసింగ్ డాక్యుమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. వర్డ్ ప్రాసెసింగ్ డాక్యుమెంట్కి వచ్చేసి డాక్స్ అని అయితే ఉంటుంది. జేపీజీ వచ్చేసి ఆడియో కోసం అయితే ఉంటుంది, జేపీజీ వచ్చేసి ఇమేజ్ కోసం అయితే ఉంటుంది. మనం ఫోటోస్ కనుక కంప్యూటర్లో సేవ్ చేస్తే అది జేపీజీ ఫార్మాట్లో కానీ పిఎన్జీ ఫార్మాట్లో కానీ సేవ్ అవుతాయి. MP3 అనేది ఆడియో ఫైల్, మీరు ఏదైనా ఒక ఆడియో సాంగ్ అనేది సేవ్ చేస్తే అది MP3లో సేవ్ అవుతుంది. పీడిఎఫ్ పర్టికులర్గా మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తుంది ఏదైతే ఉంటుందో దాన్ని పీడిఎఫ్ అంటాం. పీడిఎఫ్లో సేవ్ చేయాలంటే .pdf అనేది సేవ్ చేయాలి. డాక్యుమెంట్ అనేది ఎడిటబుల్ డాక్యుమెంట్ అనమాట. డాక్యుమెంట్ మీన్స్ ఎడిటబుల్, మనం ఎప్పుడంటే అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు, నోట్ ప్యాడ్ లాగా. అది మనకు డాక్యుమెంట్ అనమాట. దెన్ సో ది ఫంక్షన్స్ ఆఫ్ డెస్క్టాప్ ఇన్ GUI ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూడొచ్చు. సో ఇక్కడ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టు డిస్ప్లే ది సిస్టమ్ సెట్టింగ్స్, టు షో ది ఓపెన్ అప్లికేషన్, టు ప్రొవైడ్ ది వర్క్ ప్లేస్ ఫర్ ఐకాన్స్ అండ్ షార్ట్ కట్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. GUIకి సంబంధించి ఏంటంటే సో సిస్టమ్ పైన మెన్యూ టాప్స్ క్రియేట్ చేయడం కానీ అండ్ ఐకాన్స్ క్రియేట్ చేయడం కానీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది అనమాట. సో మనకు C1 వచ్చేసి కరెంట్ ఆన్సర్ 44కి. ద పర్పస్ ఆఫ్ ది కండిషనల్ ఫార్మాటింగ్ సంబంధించి ఏంటంటే సో మనం ఇచ్చిన కండిషన్స్ని బట్టి ఆ సెల్స్ అనేది యాక్టివ్ అయితే అవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఎక్సెల్ సంబంధించింది. టు హైలైట్ ది సెల్స్ బేస్డ్ ఆన్ ది కండిషన్స్ అయితే ఉంటుంది. చేంజ్ ది ఫార్మాట్ స్టైల్ కాదు, క్యాలిక్యులేట్ ఫార్ములాస్ కాదు, ఇన్సర్ట్ ది చార్ట్స్ అయితే కాదు. సో ఫిల్టర్స్ అనేవి ఉంటాయి, మన ఫిల్టర్స్ యూజ్ చేసుకొని కూడా మనం కావాల్సిన దాన్ని హైలైట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత 46 ఫీచర్స్ యూజ్ టు డిస్ప్లే ది స్లైడ్స్ ఇన్ సీక్వెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వేటిని యూజ్ చేసి మనం యొక్క స్లైడ్స్ డిస్ప్లే చేస్తామంటే స్లైడ్ షోని ఉపయోగించి అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇంతకుముందు మనకు యానిమేషన్ సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు PPTలో వచ్చేసి, అది ఇమేజ్కి సంబంధించి ఇమేజ్ ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి అనే దానికేమో సో మనకు అది ఏం యూజ్ చేస్తామంటే యానిమేషన్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ మనకు డిస్ప్లే ది స్లైడ్స్ వన్ స్లైడ్ టు అనదర్ స్లైడ్ ఏదైతే ఉంటుందో అది స్లైడ్స్లో అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్లైడ్ డిజైన్ అనేది స్లైడ్ లేఅవుట్ అనేది జస్ట్ లైక్ టెంప్లెట్ లాంటిది. డిజైన్ అనేది కూడా మనకు అడ్జస్ట్ చేసుకునేది ఏదైతే ఉంటుందో టెక్స్ట్ హెడర్ ఫుటర్స్ ఏవైతే అడ్జస్ట్ చేస్తామో అవన్నీ కంప్లీట్గా రావడం జరుగుతుంది. అండ్ తర్వాత వాట్ ఈస్ ఏ URL అయితే ఇవ్వడం జరిగింది. సో URL మీన్స్ ఏంటంటే యూజర్ రిసోర్స్ లొకేషన్ అయితే ఉంటుంది. సో మనము పర్టికులర్గా వెబ్సైట్ ఎక్కడి నుంచి అయితే సెట్ చేస్తున్నామో ప్రతి వెబ్సైట్కి ఒక URL అయితే ఉంటుంది. ఆ URL ద్వారా మీకు సంబంధించిన అడ్రస్ అయితే ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వెబ్ అడ్రస్ని వచ్చేసి మనం URL అయితే అంటాము. ఇది వైరస్ కాదు, హార్డ్వేర్ కాదు, సాఫ్ట్వేర్ కాదు. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. HTTP అనేది ఇవ్వడం జరిగింది. HTTP ఫర్ ఫుల్ స్టాండర్డ్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. మీకు ఫస్ట్ వన్కి అది ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ 3 థింగ్స్ అయితే కరెక్ట్ కాదు. అండ్ సమ్ కేసెస్ మనకు హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్కి సంబంధించి HTTPS కూడా ఇస్తారు. S మీన్స్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. సింపుల్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. తర్వాత మనకు ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది, FTP అనేది. తర్వాత ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ అయితే ఉంటాయి ప్రోటోకాల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత వాట్ ఈస్ వెబ్ పేజ్ అనేది ఏంటంటే ఒక డాక్యుమెంట్. ఇంటర్నెట్లో మనం ఏదైనా సంథింగ్ సెట్ చేస్తున్నట్టే ఆ సెట్ చేసేదానికి ఒక డాక్యుమెంట్ అనమాట. కంప్లీట్ డాక్యుమెంట్ని సింగిల్ డాక్యుమెంట్ అనేది అంటాము మనం. ఇక్కడ D1 అయితే కరెక్ట్ ఆన్సర్. అది వెబ్ బ్రౌజర్ కాదు, కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్ కాదు, అండ్ వైరసెస్ కాదు. అండ్ 51 మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వాట్ ఈస్ బుక్ మార్కింగ్ ఆఫ్ ఏ వెబ్ పేజ్. బుక్ మార్కింగ్ అంటే ఏం లేదు, మనం పర్టికులర్గా ఏ వెబ్సైట్ అయితే సెట్ చేయడం జరిగిందో ఆ వెబ్సైట్కి సంబంధించి మనం ఆఫ్లైన్లో ఆ పేజ్ని సేవ్ చేసుకునే స్టైల్ ఏదైతే ఉంటుందో, ఆ URLని సేవ్ చేసుకునే స్టైల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే సో వెబ్ పేజ్ అనేది చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ బుక్ మార్క్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు సేవింగ్ వెబ్ పేజ్ ఆఫ్లైన్ అని ఇచ్చారు. ఇది కరెక్ట్ అయినప్పటికీ ఫుల్ కరెక్ట్ కాదు. క్రియేటింగ్ షార్ట్ కట్స్ కాదు, ప్రింటింగ్ కాదు. సో ఇక్కడ ఏంటంటే వెబ్ పేజ్ అనేది సేవ్ చేసుకుంటున్నాం, ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం సేవ్ చేస్తాం. సేవ్ చేసే ప్రతిదీ కూడా ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే సేవ్ చేయడం జరుగుతుంది. సో అలా మీరు సేవ్ చేసిన దాన్ని బుక్ మార్క్లో సేవ్ అవుతడం జరుగుతుంది. మళ్ళీ మీకు ఎప్పుడైనా నీడ్ ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. బుక్ మార్క్లోకి వెళ్ళేసి ఓపెన్
ఓపెన్ చేసుకోవచ్చు మీకు పర్టికులర్ ఒక వెబ్సైట్ అనేది. దెన్ అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వాట్ ఈజ్ ఏ యూనికార్న్ స్టార్టప్ అనేది ఇవ్వడం జరిగింది. యూనికార్న్ స్టార్టప్ అంటే ఏంటి అకార్డింగ్ టు కంప్యూటర్ లాంగ్వేజ్ ప్రకారం యూనికార్న్ స్టార్టప్ అనేది ఇది కొత్త క్వశ్చన్, కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. సో మీరు ఇది క్లియర్గా నోటెడ్ అయితే చేసుకోవాలి. స్టార్టప్ వాల్యూ వచ్చేసి ఏంటంటే 1 బిలియన్ ఆర్ మోర్ కనుక దానికి సంబంధించిన ఎర్నింగ్స్ ఉన్నట్టయితే దాన్ని మనం యూనికార్న్ స్టార్టప్ అనేది అనడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకు 2018 నుంచి 2025 వరకు అడిగిన క్వశ్చన్స్ అయితే. సో మనకు సబ్జెక్ట్ వచ్చేసింది బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ సంబంధించి అయితే అడగడం జరిగింది. అండ్ 2026లో ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అని మీరు అడిగినట్లయితే ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇప్పటివరకు మనకు ఆ 51 క్వశ్చన్స్లో ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ అయితే ఇవి. వాట్ డస్ ది CUP స్టాండ్స్ ఫర్ అనేది ఇవ్వడం జరిగింది. సో CPU అనేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే ఉంటుంది. సో ఇది టాపిక్లో నుంచి ఎక్కువగా రావడం జరిగింది, ఫండమెంటల్ కాన్సెప్ట్ నుంచి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే, సో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సిస్టమ్ సాఫ్ట్వేర్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే అవుతుంది. దీంట్లో మనకు వచ్చేసి ఏంటంటే విండోస్ అనేది ఇవ్వడం జరిగింది. విండోస్ వచ్చేసి మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ 3 థింగ్స్ వచ్చేసి స్పెషల్ వర్క్. వర్డ్ వచ్చేసి టెక్స్ట్ ఎడిట్ చేయడం కోసం, క్రోమ్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ కోసం, తర్వాత MS Excel వచ్చేసి డేటా షీట్స్ కోసం యూజ్ చేస్తాము. తర్వాత విచ్ షార్ట్ కట్కి యూజ్ టు కాఫీ ఆర్ పేస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. పేస్ట్ టు పేస్ట్ ది కాఫీ కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి మనకు Ctrl+V అయితే యూజ్ చేస్తాం ఏదైనా డేటాని మనం పేస్ట్ చేయడానికి. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మనకు తెలిసి ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇది బిట్ అయితే స్మాలెస్ట్ ఐటమ్ అనమాట. తర్వాత URLకి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో URLకి సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. URL వచ్చేసి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అయితే ఉంటుంది. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అనేది. సో ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇంటర్నెట్ టర్మినల్కి సంబంధించి విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ MICR అనేది MICR అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ MICR రీడర్ అని చెప్తాం, దాన్ని రీడ్ చేయడం కోసం అయితే యూజ్ చేస్తాము. బ్యాంకింగ్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అవేర్నెస్ కోసం. ఇన్ MS Excel లెటర్స్ రిప్రజెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో లెటర్స్ రిప్రజెంట్ చేసేది కాలమ్స్ అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో కాలమ్స్ ఏమో వచ్చేసి నెంబర్స్ని కాలమ్స్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ అనేది రిప్రజెంట్ చేసి, సో రోస్ వచ్చేసి 1 to 3 అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెబ్ బ్రౌజర్ అని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం తీసుకున్నాం. దీంట్లో వెబ్ బ్రౌజర్ కాదు ఏంటంటే లాస్ట్ వన్ www ఏదైతే ఉంటుందో అది వెబ్ బ్రౌజర్ కాదు, రిమైనింగ్ థింగ్స్ వెబ్ బ్రౌజర్ అవుతాయి. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే, సో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ని ఏదైతే ఉంటుందో అది మేనేజ్ చేయడాన్ని మనకు సో చెప్పొచ్చు. తర్వాత మనకు వాట్ డస్ ట్రాన్స్ఫర్ HTTP అంటే, సో అది ఫుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అయితే కరెక్ట్ ఆన్సర్. అండ్ మనకి యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం కామర్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కాబట్టి కామర్స్ నుంచి ఇప్పటివరకు మనకి ఎగ్జామ్స్లో అడగలేదు. ఇఫ్ అడిగితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని మీరు క్వైరీ చేసినట్టయితే కామర్స్ మోడల్కి సంబంధించి, డిజిటల్ పేమెంట్స్ సంబంధించి, బేసిక్ పేమెంట్స్ ఫిన్టెక్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. వాట్ డస్ మీన్ కామర్స్ మీన్స్ ఎలక్ట్రానిక్ కామర్స్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ది ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజింగ్ ఇంటర్నెట్ ఆర్ డివైజెస్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎగ్జాంపుల్కి ఫ్లిప్కార్ట్ ఏదైతే ఉంటుందో అది. తర్వాత మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ B2B కామర్స్ అనేది ఇవ్వడం జరిగింది. B2C మీన్స్ సో బిజినెస్ టు కన్జ్యూమర్ అనమాట. లైక్ మనకు అమెజాన్ ఏదైతే ఉంటుందో, సో అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సెల్లింగ్ టు హోల్సేలర్ కాదు, గవర్నమెంట్ సర్వీస్ కాదు, అండ్ ఎంప్లాయీ సిస్టమ్ కాదు. ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఫ్లిప్కార్ట్ అవి ఏది యూజ్ చేస్తారు అది. విచ్ కామర్స్ మోడల్ ఇన్వాల్వ్ ది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ది బిజినెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ది బిజినెస్ అండ్ ట్రాన్సాక్షన్ సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి B2B, బిజినెస్ టు బిజినెస్ ఏదైతే ఉంటుందో అది మనకు B2B. ఇక్కడ వచ్చేసి ఏంటంటే బిజినెస్కి కన్జ్యూమర్ మధ్య జరుగుతుంది. కన్జ్యూమర్ OLX అనేది తీసుకున్నాం అనుకోండి, ఒక కన్జ్యూమర్ నుంచి వేరే కన్జ్యూమర్కి వస్తుంది. B2C అనేది ఏంటంటే ఒక బిజినెస్ నుంచి కన్జ్యూమర్కి వస్తుంది. B2B అనేది బిజినెస్ టు బిజినెస్ వస్తుంది. B2G అంటే గవర్నమెంట్ టు కన్జ్యూమర్స్ వస్తుంది. గవర్నమెంట్ టు కన్జ్యూమర్ అంటే మనం. సో ఇక్కడ గవర్నమెంట్ టు కన్జ్యూమర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సిపిగేట్ అప్లికేషన్ చేసుకుంటాము, గవర్నమెంట్ అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, మనం అప్లై చేస్తున్నాం. సో లైక్ దట్. సో అది G2C అయితే రావడం జరుగుతుంది. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. UPI స్టాండ్ ఫర్ అనేది అడిగారు. ఇది మనకు అడగొచ్చు ఈసారి కొత్తగా ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది మనకు కరెక్ట్ ఆన్సర్. UPIకి సంబంధించి పేమెంట్ సిస్టమ్స్ గురించి కూడా అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ డిజిటల్ పేమెంట్ యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి MS వర్డ్, ఫోటోషాప్, VLE ప్లేయర్ ఇవ్వడం జరిగింది. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోన్పే ఆర్ గూగుల్ పే, భీమ్ యాప్ కూడా మీకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, ఫాస్టర్ ట్రాన్సాక్షన్ అయితే చెప్పొచ్చు. క్యాష్లెస్ అండ్ ఫాస్టర్ ట్రాన్సాక్షన్ అయితే చెప్పొచ్చు. మనకి A1 కరెక్ట్ ఆన్సర్, రిమైనింగ్ థింగ్స్ అయితే కావు. అండ్ అదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. OTP ఇన్ ఆన్లైన్ బ్యాంకింగ్ స్టాండ్స్ ఫర్ అంటే వన్ టైం పాస్వర్డ్ అనేది చెప్పొచ్చు. వన్ టైం పాస్వర్డ్ అంటాం, అది వన్ టైం పాస్వర్డ్. అందుకే ఆన్లైన్ ద్వారా OTPs అయితే షేర్ చేసుకోకూడదు. తర్వాత విత్ టెక్నాలజీ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు సెక్యూర్డ్ ఆన్లైన్ పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎన్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్. ఎన్క్రిప్షన్, డిస్క్రిప్షన్, క్రిప్టోగ్రఫీ అండ్ పబ్లిక్ కీ, ప్రైమరీ కీ, సంథింగ్ మనకి డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. వాటి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. సో వాట్ ఈస్ ఏ డిజిటల్ వ్యాలెట్ అనేది ఇవ్వడం జరిగింది. డిజిటల్ వ్యాలెట్ అనేది ఏంటి అంటే ఆన్లైన్ స్టోరేజ్, మనీ పేమెంట్ డీటెయిల్స్ కోసం అయితే యూజ్ చేస్తాం. ఫిజికల్ వ్యాలెట్ కాదు, బ్యాంక్ లాకర్ కాదు, USB డివైస్ కాదు. సో ఇక్కడ మనకు B1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్, లాస్ట్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫిన్టెక్లో, సో ఫిన్టెక్ అంటే ఏంటి అనేది క్వశ్చన్ చేస్తారు. ఫినాన్షియల్ టెక్నాలజీ. ఫిన్టెక్ అనేది ఇప్పుడు డిఫరెంట్ సెక్టార్స్లో అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బ్యాంకింగ్ సెక్టార్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఇంట్రడ్యూస్ చేశారు, మార్కెటింగ్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కంప్లీట్గా మనకు సంబంధించి. సో ఎవరైతే MCOM ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం కావచ్చు, అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ ప్రకారం, సో కంప్యూటర్ బేసిక్ స్కిల్స్కి సంబంధించి అండ్ అదేవిధంగా కామర్స్ సంబంధించిన సబ్జెక్ట్ నుంచి మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.